శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. అహం కమలానందనాథ. శివరాత్రి గొప్ప పర్వం. చాలామంది శైవానికి సంబంధించిన యామల విధులు అభ్యసించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యామలం అంటే సులభంగా శివ సాక్షాత్కారాన్ని కలగజేసేది. దాంట్లో చాలా యామలాలు ఉంటాయి. రుద్రయామనం, గౌరీయామనం. గతంలో సింహి అపరాజిత మహామంత్రాలయంలోనే రుద్రయామనానికి సంబంధించిన విధులు వ్యక్తపరుస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. యామనంలో గురువు ద్వారా గురువుని చేరి శిష్యరికం చేసి కొన్ని సంవత్సరాల పాటు అభ్యసించదగినటువంటి సాధనలు ఉన్నాయి. సర్వులు ఆచరించుకునే విధానాలు ఉన్నాయి. నిజ జీవితంలో ఈ వీడియోలు చూస్తున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం బయటికి వెళ్తే రోజువారీ జీవితంలో మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. మన జీవన గమనంలో మనం దాని తగ్గట్టుగా ప్రవర్తిస్తూ ఉండాలి. వీటన్నిటికీ సహకరించే విధానం, అది కూడా గురువుగారి యొక్క ఉపదేశం లేకుండా వ్యక్తిగతంగా చేసుకునే విధానాలు మీకు ఈరోజు తెలియజేస్తాను. ఇది శివరాత్రి లగాయితూ ప్రారంభం చేయండి. మీ జీవితంలో ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఇక చాలా సామాజిక మాధ్యమాల్లో శివరాత్రిని పురస్కరించుకుని అనేక సాధనల గురించి చెప్తూ ఉంటారు కదా. ఇది ఆ రకమైంది కాదు. యామల ప్రోక్తం ఏదైతే యామలలో చెప్పబడిందో దాన్ని ఈరోజు మీకు ఉదహరిస్తారు. దీంట్లో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఇలా వయోభేదం, లింగభేదం ఏమీ లేకుండా మన కామ్యాన్ని ఉద్దేశించి ఈ యామలంలో చెప్పబడినటువంటి విధానాన్ని చక్కగా పాటించవచ్చు. విపరీతమైన నియమాలు ఏం లేవు. దీక్షలు చెయ్యక్కర్లేదు. యోగాభ్యాసంలో ప్రతిరోజు ఉదయాన్న ప్రాణాయామము, యోగ క్రియలు ఇలాంటివి ఎలాగైతే చేస్తారో రోజువారీ దినచర్యలో మన రోజువారీ విధులు ఉంటాయి కదా, అలాగే దీన్ని కూడా ఒక అలవాటు కింద మార్చుకోవాలి. రుద్రయామలంలో చెప్పబడే విధానం చాలా శక్తివంతమైనది. దీనివల్ల ఎందరో వాళ్ళ కామ్య సిద్ధిని కలగజేసుకున్నారు. కేవలం ఒక పని కాదు, మనం దేనికోసం సంకల్పం చేస్తే దానిని సిద్ధింపచేసే లక్షణం కలిగినటువంటి మంత్ర విధానం. ముందుగానే చెప్పాను కదా, గురువుగారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. శివాయ గురవే నమః. శివుడితోటే మనం మమేకం అవుతాం. శివుణ్ణే గురువుగా భావిస్తాం. శివుణ్ణి ఆరాధన చేస్తాం. అందులో భాగంగా రుద్రయామలలో చెప్పబడేటువంటి ఈ మంత్రాన్ని జపం చేస్తే మనం ఏదైతే కామ్యంతో ఇది ప్రారంభం చేస్తామో త్వరితంగా సిద్ధవుతుంది. కనీసంగా 40 రోజులు ప్రతిరోజు ఉదయ భాగంలో చేసే ప్రయత్నం చేయండి. ఆహార నియమాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. మనల్ని మనం ఎలాగైతే నియంత్రించుకుంటామో, ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత త్వరితంగా ఫలితాలను ఇస్తుంది. నేను రోజు చేస్తానండి, కానీ రోజువారీ నా జీవితంలో ఎక్కువ నియమాలు పాటించలేను, కొంచెం స్వేచ్ఛగా ఉండడం అలవాటు అయిపోయింది, 40 రోజుల పాటు నేను ఈ దీక్షా నియమాలు చేయడం కష్టం అనుకునే వాళ్ళు సైతం మీ పరిస్థితిని బట్టి మీరు ప్రవర్తిస్తూ ప్రతిరోజు ఉదయం 1 గంట సేపు ఈ విధానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది చాలా మంగళప్రదమైంది. చాలామంది ఉన్నతమైన ఫలితాలు పొందారు ఇందులో. ఇప్పుడు ఆ విధానాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. స్వాగతం. శివరాత్రి మహాపరమం. శివరాత్రి రోజున చేసేటువంటి మంత్ర సాధన సంకల్పాలు త్వరితంగా సిద్ధిస్తాయని అన్ని శాస్త్రాలు తెలియజేశాయి. అందులో యామలం అనేది మరింత వేగవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. రుద్రయామలంలో మన కామ్యానికి సంబంధించి మనం ఏ రకమైన కామ్యమైన విద్యార్థులు ఉన్నారు, చక్కటి విద్య రావాలి, విద్య పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సదుద్యోగ సిద్ధి కలగాలి, ఇక వివాహానికి సమయం అయింది, చక్కని వరుడితోటో వధువుతోటో వివాహం కోరుకునే వాళ్ళు ఉంటారు, ఆ సిద్ధికి, జీవితంలో స్థిరపడాలి, స్వగృహం కలగాలి, రోగబాధలు శమించాలి, ఇలా ఏదేని ఒక కామ్యాన్ని మాత్రమే ఈ జపానికి వినియోగించండి. రోజుకో కామ్యాన్ని చెప్పకండి. ధనం కొరక, రుణబాధల విమోచన కొరక మన సంకల్పం ఏదైనా 40 రోజులు కూడా అదే సంకల్పాన్ని చెప్పండి. శివరాత్రి రోజున లింగోద్భావ కాలం సుమారుగా 11 గంటల నుంచి రాత్రి 1:30 దాకా అనుకోండి. ఈ మధ్యస్థమైన సమయంలో మీ దగ్గర శివలింగం ఉంటే కనుక శివలింగానికి యథాశక్తి అభిషేకం చేయండి. శివలింగం లేదు, శివనామస్మరణ చేయండి.
ఈ విధానం ప్రారంభం చేయడానికి ముందుగా సూర్యాస్తమనానికి స్నానం చేసిన వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ లింగోద్భవ కాలానికి ముందు స్నానం చేయక్కర్లేదు. ఉదయం నుంచి చాలామంది ఉపవాసం ఉంటారు, శివరాత్రి కదా, జన్మానికో శివరాత్రి అంటారు. నిజంగా ఈ విధానం పాటించి చూడండి. ఆ జన్మానికో శివరాత్రి అని ఎందుకు చెప్పారో మీ జీవితాన్ని మార్చుకుని మీరే 10 మందికి చెప్తారు. నిజంగా ఈ విధానం జన్మానికో శివరాత్రి లాంటిదే. రుద్రయామనంలో అత్యంత శక్తివంతమైన విధానం సర్వులు ఆచరించుకోదగింది. సూర్యాస్తమనానికి స్నానం చేసావా, మరలా రాత్రి నీకు చెప్పినటువంటి లింగోద్భవ కాలం, ఈ సమయంలో మనం జపానికి కూర్చుంటాం కదా, ఈ మధ్యస్థంగా స్నానం అక్కర్లేదు. లింగోద్భవ కాలానికి మనం సిద్ధంగా ఉండాలి. అవకాశం ఉంది, ఒక శివలింగం ఏర్పాటు చేసుకున్నాం, దాని మీద మనకి మంత్రాలు ఏం రావు, దానికోసం మళ్ళీ ఓ సామాజిక మాధ్యమంలో నమ్మక చమకాలు పెట్టుకోక్కర్లేదు. ప్రణవం లేకుండా నమశివాయ అని అభిషేకం చేయండి. 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక గంట సేపు మీ దగ్గర ప్రత్యేకమైన ద్రవ్యాలు ఉన్నా లేకపోయినా, సాధారణంగా నీళ్లు మాత్రమే ఉన్నా వాటితోనైనా అభిషేకం చేయండి. ఒక ముహూర్త కాలాధికం అభిషేకం చేయండి. ఈ అభిషేకం చేయడానికి పూర్వం చక్కగా ఆవులైతో దీపారాధన వెలిగించుకుని దీపస్వరూపంగా సాంబ సదాశివుడికి నమస్కారం చేసుకుని మీ కామ్యాన్ని తలుచుకోండి. ఈ రోజుల గాయతూ శ్రద్ధగా నీ యొక్క జపాన్ని ఆచరిస్తాను, యామల జపాన్ని, నాకు ఫలానా కామ్యాన్ని సిద్ధింపచేయి అని నమస్కారం చేసుకుని లింగానికి ఒక ముహూర్త కాలం పాటు ఒక గంట పాటు అభిషేకం చేయండి. మన దగ్గర పంచామృతాలు ఉన్నాయి, మరీ మంచిది. పండ్ల రసాలు ఉన్నాయి, చక్కగా వాటితో చేయండి. మనకి ఏవి లభిస్తాయో వాటన్నిటిని ఉపయోగించి, మంగళప్రదమైన ద్రవ్యాలను ఉపయోగించి శివుడికి అభిషేకం ఒక గంట సేపు ఆచరించండి. గంట పూర్తయిపోయిందా, ఈ మంత్రాన్ని జపం చేయడానికి మీరు అధికారాన్ని పొందారు. శివుడికి నమస్కారం చేయండి. ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు రుద్రాక్షమాల, ఇంకా అవకాశం ఉంటే కాళరుద్రాక్షమాల ఇవి దగ్గర పెట్టుకోండి. జపమాల ఎప్పుడు కూడా మెడలో ధరించడానికి పనికిరాదు. మెడలో ధరించడానికి అదనంగా ఇదే ప్రమాణం కాకుండా కొంచెం చిన్నదో పెద్దదో ఇంకో మాల ఉండాలి. స్త్రీలు ఈ జపం చేస్తారు, రుద్రాక్షలు ధరించచ్చా అంటారు. నెలసరి స్పృశించనంత వరకు కూడా రుద్రాక్షమాలను ధరించవచ్చు. ఆ సమయం దగ్గరకు వస్తుందనగా తీసేసేయాలి. అందులో ఉండగా ఒకవేళ అటువంటి సందర్భం ఏర్పడితే కనుక మాలకు ఉన్నటువంటి చైతన్యం బలహీనపడుతుంది అని చెప్తారు. తర్వాత గోమూత్రంలో మళ్ళీ శుద్ధి చేసుకుని వీరికి స్నానం అయిన తర్వాత యథావిధిగా ధరించవచ్చు. అందుకే ఈ నియమాలన్నీ దేనికోసం పెట్టారంటే అది చెప్పొచ్చేటువంటి సమస్య కాదు. ఏదేని సందర్భంలో అటువంటి పరిస్థితి వాటిల్లచ్చు. 11 రోజులు 21 రోజులు శరీరం ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు 21 రోజులు నిత్యం ధరించవచ్చు రుద్రాక్షమాల. స్త్రీలైన పురుషులు సర్వకాల సర్వావస్థల యందు ధరించవచ్చు, మడిగా ఉన్నంత వరకు, శుభ్రంగా ఉన్నంత వరకు. ఒక రుద్రాక్షమాలను జపానికి ఏర్పాటు చేసుకోండి. 108 పూసలు ఉంటాయి అందులో. ఇప్పుడు మంత్రవిధి చెప్తున్నాను చూడండి. నమో భగవతే రుద్రాయ సంకల్ప సిద్ధిం కురు నమః. నమో భగవతే రుద్రాయ సంకల్ప సిద్ధిం కురు నమః. ఇక్కడ సంకల్పం ఏమిటో చెప్పక్కర్లేదు, సంకల్పం దీపం వెలిగించినప్పుడే చెప్తాం. జపానికి ముందు కూడా ఒకసారి మన సంకల్పాన్ని మనస్సులో తలుచుకుని జపాన్ని మొదలు పెట్టాలి. ఇది రుద్రయామల ప్రోక్తం, ఇలాగే ఉంటుంది. సులభమైంది, సర్వులు ఆచరించవచ్చు. నమో భగవతే రుద్రాయ సంకల్ప సిద్ధిం కురు నమః. నేను ఏదైతే సంకల్పం చేశానో అది సిద్ధించాలి అని దాని అర్థం. కొంతమంది అందులో మత్ అనే శబ్దాన్ని కూడా ఉపయోగిస్తారు. అది రుద్రయామనంలో ప్రతిదానికి ఉపయోగించక్కర్లేదు. మత్ అనే శబ్దం మత్ సంకల్ప సిద్ధిం కురు నమః అని కొన్ని ప్రోక్తాల్లో ఉంది. ఇక్కడ చేసేది నేనే, ఇంకా మళ్ళీ నా సంకల్పం నెరవేరాలని చెప్పక్కర్లేదు. నమో భగవతే రుద్రాయ సంకల్ప సిద్ధిం కురు నమః. తిని కనీసంగా ముహూర్త కాలాధికం 48 నిమిషాలు దాటి చేయండి. 40 రోజులు కనీసంగా చేయండి. మీ సంకల్పం సిద్ధించడానికి కావలసినటువంటి మార్గం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. మార్గాన్వేషణ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఇది అనేక కామ్యాలకు ప్రయోగ విధి కింద కూడా ఉపయోగపడుతుంది. అది ముందు ముందు చెప్తాను. శివరాత్రి రోజున రాత్రి భాగంలో శివుడికి ముహూర్త కాలాధికం అభిషేకం చేసిన తర్వాత ఒక ముహూర్త కాలాధికం ఒక గంట సేపు ఈ జపాన్ని నిర్వర్తించాలి. తర్వాత జాగరణ చేయదలిస్తే జాగరణ చేయండి, లేదా విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి తీసుకోండి. మరుసటి రోజు ఉదయం లగాయతూ ప్రతిరోజు కూడా ఉదయాన్నే చక్కగా స్నానం చేసి
ఈ విధానాన్ని ఆచరించవచ్చు. గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించుకోండి. దీనికోసం ప్రత్యేకమైన దీక్షా నియమాలు ఏం చేయక్కర్లేదు. ఆహార విషయంలో నియంత్రణ చేసుకోగలిగినంత కాలం త్వరితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నేను నియంత్రణలో లేనండి, నేను అంత కఠినంగా చేయలేను అంటే విధానం అయితే శ్రద్ధగా చేయండి. ఇక చెప్పాను కదా, మన నియమాలు మన సంకల్పానికి త్వరితమైన ఫలితాన్ని అందజేస్తాయి. ఈ నియమాలన్నీ ఎందుకు? మన మనస్సుని చలించిపోకుండా స్థిరంగా ఉంచుకోవడానికి. అందుచేతను ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శివలింగానికి సాధారణమైనటువంటి అభిషేకం చేసి జప విధానం మొదలుపెట్టండి. జపం మాత్రం ముహూర్త కాలాధికం. రోజు ఒక గంట సేపు చొప్పున. ముందుగా మీ కామ్యాలు తలుచుకోండి. శివుడికి దండం పెట్టుకోండి. ఈశ్వర, నాకు చదువు చాలా చక్కగా రావాలి, నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి, పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలి అని దండం పెట్టుకుని విద్యార్థులు చేయొచ్చు. నేను చేసే వ్యాపార వ్యవహారాదుల్లో నాకు సహకరించు నాయన ఈశ్వర, నేను ఈ విధానాన్ని కొనసాగిస్తాను, నీ అనుగ్రహం నాకు కావాలి అని శివుడికి దండం పెట్టుకోండి. వ్యాపార వృద్ధి అవుతుంది. దాంపత్యంలో సమస్యలు ఉన్నాయా? అదే కామ్యంగా చెప్పుకోండి. మా దాంపత్యం చక్కగా ఉండాలని చెప్పేసి కొనసాగించండి. 40 రోజులు మీరు ఆచరించి చూడండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఇది ఏదో చేసావా లేదా అని చెప్పాడు కదా అన్నట్టుగా మాత్రం చేయకండి. చేసేటువంటి క్రియలో శ్రద్ధ కనబరచండి. ఎందుకంటే దైవానికి మనం పెట్టేటువంటి పళ్ళు, పువ్వులు, వనరులు ఇవన్నీ ఏమీ గొప్ప కాదు. భక్తి, మనం ఎంత శ్రద్ధగా దాన్ని ఆచరిస్తాం అనే దాని మీద యజ్ఞఫలం ఆధారపడి ఉంటుంది. రుద్రయామంలో ప్రథమ పటలంలో ఉంటుంది ఈ విధి. సర్వులు ఆచరించుకోవచ్చు. రుద్రయామలానికి సంబంధించిన మరిన్ని వివరాలు మన ఛానల్లో వరుసగా తెలియజేస్తాను. చాలామంది అడిగారు భైరవం సిరీస్ గురించి, తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేస్తాను. ఇటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ప్రామాణికంగా పొందడానికి సింహి అపరాజిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి ఈ ఛానల్ గురించి తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇంకొక మాట, సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున చాలామంది ప్రామాణికమైన వనరులు simhi.comలో కొనుగోలు చేస్తూ ఉంటారు. వీరి కోసం ప్రత్యేకంగా శివరాత్రిని పురస్కరించుకుని ఇది వరకు ఎప్పుడూ ఇవ్వనటువంటి డిస్కౌంట్ 15-16 తారీఖుల్లో, శివరాత్రి 15 కదా, 15వ తారీఖంతా 16వ తారీఖంతా ఈ 2 రోజులు కూడా మీకు అందించడం జరుగుతుంది. మీకు ఉపయోగపడేటువంటి ఉపకరణాలు ఈ simhi.comలో మీరు చూస్తే కనుక ఆ 2 రోజుల్లో వాటిని బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సంక్రాంతికి ఇచ్చినటువంటి ఆఫర్ కన్నా ఇది పెద్దది. సర్వే జనా సుఖినో భవంతు. విభాగ అభివృద్ధికి సహకరించే మీ అందరికీ కూడా సాంబ సదాశివుడి యొక్క దివ్య కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అహం కమలానందనాథ.